దైవం ఏమిటో తెలిసి భగవంతుడు, దైవం, దేవత, పరమాత్మ అది అంటే ఏమిటో తెలిసి ఆ శక్తి భగవంతునితో తమకు ఉండే నిత్య సంబంధాన్ని గుర్తించి, ఎన్నో బంధాలున్నాయి మనకు. రక్తం పంచిన వాళ్ళు నిత్య బంధం అనుకుంటూ ఉంటాం, కానీ అందరికీ రక్తం ఇచ్చింది. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? బ్లడ్ని మనం తయారు చేసుకోలేకపోతున్నాం. బ్యాంక్ అక్కడ ఇచ్చాడు, దేవుడి దగ్గర ఉన్నాడు కాబట్టి నిత్య సంబంధం అయింది. ఆయన రక్తం కాబట్టి ఆయనతో నిత్య సంబంధం. వాళ్ళ ప్రతి జన్మలో మనకు మారిపోతుంటారు తల్లిదండ్రులు కూడా. కాబట్టి నిత్య సంబంధాన్ని గుర్తించి భక్తుడు కృతజ్ఞతతో ఉంటాడనమాట. పరమేశ్వరుని పొందడం ఈ జీవితంలో ఏకైక లక్ష్యంగా భావిస్తాడు. జీవించే భక్తులు భగవంతుని చింతిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లే అనంత జ్ఞాన స్వరూపంలో, భగవత్ స్వరూపంలో ప్రవేశం ఎక్కడా, నిష్క్రమణం ఎక్కడా, అంతా బ్రహ్మమే, దైవమే, పరమాత్మే. భక్తి గంగలో మనకేసి జ్ఞాన సాగరంలో విలీనమవుతూ ఉంటారు మహాత్ములు, భక్తులు, సాధువులు. ఎలా ఉంటారు వాళ్ళు? మేఘాల్లాగా